అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి మే 26 ఈరోజు మంగళవారం. మరి మిథున రాశి జాతకులకు గుండెల్లో రైలు పరిగెత్తేటువంటి ఒక వార్త. అత్యంత కీలకమైనటువంటి హెచ్చరిక అని కూడా చెప్తున్నాను. ఎన్నాళ్ళుగా మీ మనసులో దాచుకున్న ఒక పరమ రహస్యం ఎవరికీ తెలియదు అని సేఫ్‌గా ఉందిలే అనుకుంటున్నారు. కానీ అది ఈరోజు గుట్టు రట్టు కాబోతుంది. మరి రాబోయేటువంటి ఒక విషయం, మరి అదే విధంగా ఒక బంధం గురించి మరి మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలియబోతున్నాయి. మరి రాబోయేటువంటి మే 26 మంగళవారం నాడు అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, ఆ నిజం మరెవరిదో కాదు, మీ జీవితంలో ఒక బంధం గురించే. రిలేషన్స్‌కి సంబంధించిన ఒక చేదు నిజం ఈ మంగళవారం నాడు మీ కుటుంబ సభ్యుల ముందు రాబోతుంది. అది తెలిస్తే మీరు ఏ విధంగా ఉంటుందో, మరి కలియుగంలో రహస్యాలు ఎప్పుడు దాగవు, సమయం వచ్చినప్పుడు ఎంత గుట్టైనా రచ్చకెక్కుతుంది. మరి మంగళవారం నాడు మిథున రాశి వారి జీవితంలో కుదిపేసేటువంటి ఆ బంధం తాలూకా రహస్యం ఏమిటి? ఆ నిజం బయటపడడం వల్ల మీ కెరియర్, మీ పరువు, మీ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు, ప్రమాదం ఉందా? ఈ వీడియోలో మీరు జాతక చక్రాన్ని, గ్రహాల ఉగ్ర సంచారాన్ని బట్టి కాలం ఇస్తున్న భయంకరమైనటువంటి సంచలన ఆధారాలతో సహా ఇప్పుడు బయటపెడతాను. సో, ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా, ఒక్క సెకండ్ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి మిథున రాశి వారి జీవితంలోనే మరి ముఖ్యంగా కొన్ని బంధాలనేవి ఎప్పుడూ కూడా దాచలేనటువంటి బంధాలు కొన్నుంటాయి. మరి నమ్మిన వాళ్ళలో అలజడి, అకస్మాత్తుగా పరిణామాలంటే ఎప్పుడు కూడా వీరు అస్సలు ఊహించలేరు. మిథున రాశి వారికి రహస్య బంధాల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, సహజంగానే బుద్ధికారకుడైనటువంటి బుధుడి ప్రభావం వల్ల చాలా తెలివైన వారుగా నిలబడతారు వీళ్ళు. కానీ ఏ విషయమైనా చాలా గట్టిగా మెయింటైన్ చేయగలరు. మీ మనసులో ఒకరిపై ప్రేమ ఉన్నా, లేదా ఒకరితో మీకు ఎలాంటి బంధం ఉన్నా దానిని ఎవరికీ అనుమానం లేకుండా ముఖం పైన చిరునవ్వుతో దాచివేయగలిగే సామర్థ్యం మీకుంది. నేను చాలా పక్కాగా ఉన్నాను, నా బంధం గురించి ఎవరికీ తెలియదు, ఎవరికీ దొరకవు అని అతి నమ్మకంతో ఉంటారు. కానీ ఇందులో ఆడవాళ్ళైనా, మరి మగవాళ్ళైనా సరే ఊహించకుండానే ముఖ్యంగా ఈ బంధాలనేది బయటపడేటువంటి అవకాశాలున్నాయి. అవి ఎలా బయటపడతాయి? ఇది ముఖ్యంగా నాకు తెలిసి మూడో వ్యక్తి ద్వారా బయటపడేటువంటి అవకాశాలైతే ఉన్నట్లుగా కనపడుతుంది. అసలేమిటి? మనం గనక ఇప్పుడు ప్రత్యేకంగా గనక చూసుకుంటే, ఇందులో మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో అతి ముఖ్యంగా ఏంటంటే, స్త్రీలకి ఎవరైనా గనక అభిమానిస్తే వాళ్ళని జీవితంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మరి మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలేంటంటే ఎప్పుడూ కూడా దేన్ని కూడా అస్సలు వదిలిపెట్టాలనుకోరు. వారు రావాల్సిన పనులు గాని, జరగాల్సినటువంటి పనులు గాని ఏదైనా కూడా సాధించాలనే కోరిక. కానీ ఒక వ్యక్తి పైన నమ్మకం పెట్టుకున్నారంటే మాత్రం పూర్తి స్థాయిలో మరి మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలు వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మరి ఆ బంధం అనేది వీరికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని బంధాలనేవి మనం వదిలిపెట్టుకోలేం. ఎందుకంటే ఆ బంధాలు మరి అంతగా మనకి ఎడిక్ట్ అయిపోతుంటాం. అదొక స్నేహపరంగా కావచ్చు, లేదా ఒక బంధం అనేది ఒక వేరే రకమైనటువంటి బంధం గూడా కావచ్చు. కానీ ఎన్ని బంధాలున్నా మన ఇంట్లో వాళ్ళని మోసం చేయకూడదు. ఎందుకంటే ఆ బంధాలు అనుకోకుండా ఈరోజు మీరు పిల్లి పాలు తాగుతుంది కదా! మనల్ని చూడట్లేదులే, కళ్ళు మూసుకొని నన్నెవరు చూడట్లేదులే అనుకుంటది. అలాగే మీరు కూడా చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ఇబ్బందులు మమ్మల్ని ఎవరు చూడట్లేదులే, మేమంతా నీతి నిజాయితీగా చేస్తున్నాను కదా! ఏ పనైనా కూడా అని మీరు తప్పటడుగు కూడా వేయొచ్చు. మరి అలా తప్పటడుగు వేసే సమయంలోనే మీకు తెలియకుండానే పూర్తి స్థాయిలో మీతో స్నేహంగానే ఉంటూ, మీ విషయాలు తెలుసుకుంటూ, ఒక స్త్రీ ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లుగా లేడీస్‌కి లేడీసే ఒక శత్రువుగా తయారైపోయి, పూర్తిగా మీ పైన ఒక లేనిపోని ఇబ్బందులు, లేనిపోని సమస్యలు గూడా కలిగిస్తున్నట్లుగా కనపడుతుంది. సో, ఆ బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే మనకంటూ ఇంటి దగ్గర మనకంటూ ఒక మంచి అవకాశాలున్నప్పుడు చెడు దారులు తొక్కడం తప్పని మీకు మీరే అనుకోవాలి. మరి మిథున రాశిలో ఉండేటువంటి పురుషులు కూడా ఇది వీరు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని కొన్ని పొరపాట్లు. అంటే
వీళ్ళకి మ్యారేజ్ జరగక ముందు కూడా వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిచయాలు జరిగే ఉంటాయి. ఆ పరిచయాల్లో కొన్ని బంధాలనేవి మనకి వచ్చినట్లుగా వచ్చి పూర్తిగా పక్కకు వెళ్ళిపోతాయి. మరలా పక్కకు వెళ్ళినప్పుడు ఆ బంధాల నుంచి మనం జాగ్రత్తగా శాశ్వతంగా పక్కకు వెళ్తేనేమో మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడం. కానీ వీరికి ఆ బంధాలనేది ఎదుటివారు ఎవరైతే స్త్రీలు వీరిని అనవసరంగా గొడవ పడటమో, అనవసరంగా వీరిని వదిలిపెట్టడమో, అనవసరంగా వీరి నుంచి దూరం అయిపోవడమో కూడా చేసే ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజున అకస్మాత్తుగా మళ్ళా మీ దగ్గరికొచ్చి, నిన్ను నేను అనవసరంగా తప్పు పట్టాను. నీ మాటని అనవసరంగా నేను తప్పుగా ఆలోచించాను. ఎవరో చెప్పిన మాటలను పూర్తిగా వ్యతిరేకంగా పరిచానని, పూర్తిగా ఆ స్త్రీకి వేరే వాళ్ళు పరిచయాలు జరగడం వలన మీ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వారికి ఈ రోజున ఆ బంధాలనేది మళ్ళీ అనుకోకుండా అకస్మాత్తుగా మిథున రాశిలో ఉండేటువంటి పురుషులకి పరిచయాలు జరుగుతున్నాయి. మరి వాటి వలన మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో పెద్ద గొడవలు జరగవచ్చు. సో, అలాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా వాళ్ళని మంచి వాళ్ళైతే వాళ్ళకి ఏదన్నా మంచి మాట చెప్పి సహకారంగా ఉండి మీ వాళ్ళకి ఏదన్నా వాళ్ళకంటూ ఒక జీవితాన్ని చూపించడమే మీరు చేసేటువంటి ఉత్తమమైనటువంటి పనని నా ఉద్దేశం. మీరు గనక తగిలించుకున్నారంటే మాత్రం మీ జీవితంలో పూర్తిగా సమస్యల్లోకి వెళ్ళడమే కాదు, మీ జీవితాన్ని పెద్ద సమస్యల్లో కూడా చెప్తారు. మెయిన్ ఏంటంటే మిథున రాశి వారు ఏదైనా గతంలో ఉండేటువంటి బంధాలేమైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండడమే మంచిది. మీరు ఏముందిలే కదా అని పర్సనల్ విషయాలు అన్ని విషయాలు చెప్పేసుకున్న ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా దాని వలన మీరు జీవితంలో చాలా వరకి పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి చికాకులైతే ఉంటాయి. మీరు చెప్పకపోవటం వల్ల ఏందంటే ముందు వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచుతారు. కాబట్టి మరి మిథున రాశిలో ఉండేవారు ఎప్పటికప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటూ మరి ఏ పనైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించుకుంటూ చేసుకుంటేనే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. మరి పాత ప్రేమ, గతానికి సంబంధించిన బంధాలైనా మీరు ఎన్నాళ్లుగా మీ కుటుంబానికి లేదా భాగస్వామ్యం అంటే భార్యాభర్తకు తెలియకుండా దాచినటువంటి ప్రేమ వ్యవహారాలు, గతంలో వ్యక్తిలో ఉన్నటువంటి రహస్య బంధ తాలూకాలు అవన్నీ బయటపడతాయి. సో, అవన్నీ తెలిసి తెలియక ప్రమాదాలు చేసుకునే కంటే అవి చూసి చూడనట్టుగా వదిలేయడమే మంచిది. కాబట్టి ఇప్పుడున్న బంధాలనేవి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మంగళవారం నాడు మీ ఫోన్‌లు, చాట్‌లు లీక్ అవ్వడం ద్వారా లేదా మీ వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఎవరైనా చూడడం ద్వారా ఈ నిజాలు బట్టబయలవుతాయి. అంతా బాగుంది అనుకునే లోపలే నమ్మిన వ్యక్తి మీ వెనక ఉండి గుట్టుని రచ్చకెక్కించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలోనే కొంచెం జాగ్రత్తగా పడకపోతే జరిగేటువంటి భయంకరమైనటువంటి నష్టాలు కూడా చాలా ఉన్నాయి. అవేమిటంటే ముందుగా కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. బంధం గురించి నిజం బయటపడడం వల్ల మీ భార్య లేదా భర్తతో ఉన్నటువంటి బంధం మొక్కలయ్యే ప్రమాదాలున్నాయి. సో, దీనివల్ల తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతాయి. అపకీర్తి మరియు అవమానాలొస్తాయి. సమాజంలో లేదా బంధువుల మధ్య మీ పరువు ఒక్క రోజులో మసకబారిపోతుంది. మానసిక నరకం నా గుట్టు బయటపడిందే ఇప్పుడు నేను ఎవరి ముఖం చూపించాలనే బాధ మిమ్మల్ని తీవ్రంగా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తుంది. కాబట్టి మరి ఇలాంటి సమయంలోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ మరియు డిజిటల్ డేటా క్లీన్ చేసుకోవటం మంచిది. ఆ వ్యక్తికి దూరంగా ఉండేలాగా ఉండండి. ఆవేశపడకండి. మౌనంగా ఉండండి. మరి ఇలాంటి సమయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం అధిపతి అయినటువంటి కుజ దోషాలకు పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా హనుమంతుల వారికి ఎర్రటి పూలతోటి పూజ చేయండి. హనుమాన్ చాలీసా చదవడం 3 సార్లు వలన మీకు ఎలాంటి గండాలన్నీ కూడా తొలగిపోతాయి. సో, కందులు దానం చేయండి. దీనివలన కుజగ్రహ శాంతి దోషం కుజగ్రహ శాంతి కోసం రోజు గుడిలో లేదా ఎవరికైనా పేదవారికి గుప్పెడు కందులు దానం చేస్తే ఇది మీ పైన వచ్చేటువంటి అపనిందలన్నిటిని దూరం చేస్తుంది. కాబట్టి మిత్రమా జీవితంలో తప్పులు, రహస్యాలు చేయని వారు మనుషులంటూ ఎవరు ఉండరు. కానీ జ్యోతిష్య శాస్త్రం అనేది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. నాకంతా బాగుంది అని మనం కళ్ళు మూసుకునే సమయంలోనే రాబోయేటువంటి ప్రమాదాన్ని ముందే మేల్కొల్పేటువంటి ఒక విషయం నేను చెప్పింది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నుంచి ఏదైనా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంతోషంగా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.